మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా ప్రగతిపథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త, మౌనమే భాషగా ఉంటూనే 2 పర్యాయాలు దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు, వివాదారహితునిగా, సౌమ్యునిగా, మృదుభాషగా పేరొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా దేశానికి సరికొత్త దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ప్రత్యేక తెలంగాణ కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆవిర్భవించింది. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన మన్మోహన్ సింగ్ పై స్పెషల్ దివికెగిసిన దార్శనికుడు. తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదముద్ర వేయించిన ఘన చరిత్ర మన్మోహన్ సింగ్దే. తెలంగాణ బిల్లును కూడా అత్యంత వ్యూహాత్మకంగా ఉభయ సభల్లో గట్టెక్కించారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలును విస్తరించడంలో కీ రోల్ పోషించారు మన్మోహన్ సింగ్. భారత విశిష్ట నేతల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై బలమైన చెరగని ముద్ర వేశారు. ఆర్థికవేత్తగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు అలాంటివి. మరి దివాళా తీసిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్. ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్ గా మారడానికి మార్గం సుగమం చేశారు. దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకోవడంతో పాటు ఆధార్ కార్డుల జారీ మొదలైంది కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే. అంతేకాకుండా గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకం తీసుకురావడం, వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియ మొదలుపెట్టడం, అలాగే ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించడం వంటివి వచ్చింది కూడా మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే. భూసేకరణ చట్టాన్ని ఆధునీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. అలాగే ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనారిటీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెనక్కు తగ్గకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है।
అధినాయకురాలిగా సోనియా గాంధీ బలంగా ఉన్నప్పటికీ, నేతలంతా ఆమె కనుసన్నల్లోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రి పదవి బాధ్యతలను నిర్వర్తించారు మన్మోహన్. आज एक शेर पूछ करके मैं आपसे जवाब पूछना चाहती हूँ। तू इधर उधर की ना बात कर, ये बता कि काफिला क्यों लूटा। तू इधर उधर की ना बात कर, ये बता कि काफिला क्यों लूटा। हमें रहजनों से गिरा नहीं, तेरी रहबरी का ख्याल है, तेरी रहबरी। माना कि तेरी दीद के काबिल नहीं हूँ मैं। माना कि तेरी दीद के काबिल नहीं हूँ मैं। तू मेरा शौक तो देख, मेरा इंतजार देख। ప్రధానిగా మన్మోహన్ 10 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కార్పై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్ వైపు నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. అంతేకాదు, తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్కు మన్మోహన్ ఆమోదముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్ను ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. అలాగే దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైళ్లు విస్తరించి దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్. डॉक्टर मनमोहन सिंह ईमानदार, निष्ठावान, इस तरह का नेता बिरले ही मिल सकता है जिस पर कोई आरोप नहीं लगा हो, कुछ नहीं लगा। मंत्रिमंडल में मैं उन्हीं के मंत्रिमंडल में मंत्री था, उनके नेतृत्व में, और उनका बहुत बड़ा सहयोग हमको मिला जब हम रेल मंत्री थे। उनका निधन का समाचार सुन करके गहरा आघात लगा है। ईश्वर से प्रार्थना करते हैं कि उनकी मृत आत्मा को, उनके सोल को शांति प्रदान करें। దేశ ప్రగతిలో కీలక పాత్ర, దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు, ఎన్నెన్నో అభివృద్ధి పనులు, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని. అందుకే ఆర్థిక కురువృద్ధుడయ్యారు మన్మోహన్ సింగ్. ఇక మాజీ ప్రధాని పివి నరసింహారావు అడుగుజాడల్లో నడిచి ఆ మహానుభావునితో కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో భారత్ తలెత్తుకుని నిలబడేలా చేశాయి. ముఖ్యంగా మన్మోహన్ హయాంలోనే ప్రతిభా పాటిల్ని రాష్ట్రపతి పీఠమెక్కించి తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనకీర్తి కూడా ఆయనకే దక్కింది. మన్మోహన్ హయాంలోనే జీఎస్టీ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే
దేశ ప్రధానిగా విశేష సేవలందించిన ఈ ఆర్థికవేత్తకు తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఓరుగల్లు ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు చెక్కిన శిల్పమే మన్మోహన్ సింగ్. 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పివి పనిచేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. 1992లో పివి మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకొని నిలబడేలా చేశాయి. అలా మన పివికి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. పివి గారు మన్మోహన్ సింగ్ గారికి చాలా సమీపమైన ఒక పోలికలు ఉన్నాయి. చాలా ఎక్కువ పనిచేస్తారు, చాలా తక్కువ మాట్లాడతారు. అట్లాగే దేనికి ప్రచారానికి కానీ ఆర్భాటానికి కానీ ఇష్టం ఉండదు, సైలెంట్గా చేస్తారు. అది ఇద్దరిలో కనిపించిన చాలా అపురూపమైన వ్యక్తిత్వం. అది చిన్న పని చేయంగానే మనం ప్రచారం చేసుకుంటాం, కానీ వాళ్ళిద్దరూ కూడా ఫలితాలు వచ్చిన తర్వాతనే ఇది ఎవరు చేసినారు అని మనం వెతుక్కోవాల్సిందే. ఇద్దరికీ కూడా పదవులు వరించి వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు పదవుల కోసం వెంపర్లాడలే. ఈ పదవి కోసం ఇలా చేయాలి అలా చేయాలి తపన పడలేదు, వెంపర్లాడలేదు, వాటి వెనక పడలేదు. వరించి వచ్చిన ఈ పదవులే ప్రధాని పదవి కావచ్చు, ఇద్దరికీ కూడా అలాగే. ఆర్థిక మంత్రిగా ఆయన సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఆయన 2 సార్లు ప్రధాని, ఈ దేశానికి ప్రధాని అంటే ఇది చిన్న విషయం కాదు, చరిత్రలో సువర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు. చివరిగా మాట ఏంటంటే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణను కూడా మనకు సానుకూలంగా స్పందించి అది జరగడం అనేది యాదృచ్ఛికం కాదు. నిజంగా వినే నాదుడు ఉండాలి కదా, మన బాధలు చెప్పుకుంటే వినే నాదుడు కూడా ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా ఇది గమనించేదగ్గ విషయం. మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. అలాగే కేబినెట్ సహచరుడిగా ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ తరాలకు తెలవాలి కాబట్టి ఈ శాసనసభ ఈ పవిత్ర దేవాలయంలో రికార్డులలో ఉండాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, ఈ కంపారిటివ్ స్టడీ. ఎందుకంటే అధ్యక్ష ప్రతి రంగంలో డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మోడీ గారి హయాం పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది. ఎవ్రీ సెక్టర్. ఆయన ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా 1987లో ఆయనకు దక్కిన భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్. అలాగే ఆయనకు దక్కిన మిగతా గౌరవాలు చూస్తే అందులో జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం, ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ అవార్డు, సెంట్రల్ లండన్లోని సెంట్ జాన్ కాలేజీ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ అవార్డులు ఉన్నాయి. అలాగే పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. Today, as I prepare to lay down office, I am aware that well before the final judgment that we all await from the Almighty, there is judgment in the court of public opinion that all elected officials and governments are required to submit themselves to. Fellow citizens, each one of us should respect the judgment that you have delivered. Today, India is a far stronger country in every respect than it was a decade ago. I give credit for these successes to all of you. I am confident about the future of India. I firmly believe that the emergence of India as a major powerhouse of the evolving global economy is an idea whose time has come.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించిన మన్మోహన్ సింగ్ కుటుంబం దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చినప్పటికీ ఆ ప్రాంతపు జ్ఞాపకాలు ఆయన మనసును వీడలేదు. భారతదేశ విభజన సమయంలో అతను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు తన తండ్రితో కలిసి పాకిస్తాన్ను విడిచిపెట్టి భారతదేశానికి రావాల్సొచ్చింది. అయితే ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు అతను ఒక్కసారైనా పాకిస్తాన్ వెళ్లాలని అనుకున్నారు. తాను పెరిగిన గ్రామంతో పాటు ఆయన ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూడాలనుకున్నారు. అయితే ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూసే అవకాశం ఆయనకి ఎప్పుడూ రాలేదు. కానీ అతను పాకిస్తాన్లోని గహ్ గ్రామంలో చదివిన పాఠశాలను ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ బాలుర పాఠశాలగా మార్చారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన వైద్యుడు కావాలనుకున్నారట. కానీ ఆయనకు అంతగా వైద్య రంగంపై ఆసక్తి లేకపోవడంతో రాజకీయాల వైపు అడుగులు వేసి దేశ రూపురేఖలు మార్చారు ఈ ఆర్థిక సంస్కర్త. I honestly believe that history will be kinder to me than the contemporary media or for that matter the opposition parties in parliament. మౌనముని, అజాత శత్రువు, సౌమ్యశీలి ఇలా రాజకీయ నేతలు అభిమానంతో పిలుచుకునే మన్మోహన్ సింగ్ ప్రధానిగా మాత్రం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని అజేయంగా నిలిచారు. మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు నేటికి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయంటే ఆయన దూరదృష్టి ఎలా ఉండేదో తెలిసిపోతుంది. అలాంటి సంస్కరణల రూపశిల్పిని కోల్పోవడం నిజంగా తీరని లోటే. ఇది దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.